మే 13న ఆలోచించి ఓటేయాలని, నెల్లూరు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 10వ డివిజన్లోని అరుంధతీయవాడ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి పర్యటించారు. ముందుగా శరణికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి ప్రజలు యువతతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటేసి వేమిరెడ్డి నారాయణలకు అండగా నిలవాలని ప్రజల్ని కోరారు. తప్పకుండా మా నాన్నగారికి మీ పేరు గారు మీ కోడలు తప్పకుండా మా నాన్నగారికి మీ పేరు గారు మొన్నసారి వచ్చినప్పుడు అడగచ్చు కదా. ఉండేవు కదా రోజు ఉండేవు, నువ్వు అడగల, మళ్ళీ వాళ్ళకి ఇచ్చారో అని అడుగుతున్నా. వద్దు అదే సరే మాట్లాడి ఇప్పిస్తారులే మేడం, కాంప్లీట్ మాట్లాడి ఇప్పిస్తాను. తప్పకుండా సైకిల్ గుర్తుకి ఓటేసి మా నాన్నగారిని ఇచ్చారు కానీ సైకిల్ గుర్తుకి ఓటేసి మా నాన్నగారిని ఇచ్చారు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను 10th డివిజన్లో అరుంధతి వాడలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారిని సపోర్ట్ చేస్తున్నానండి. ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటానండి. కాలువ గట్టుపైన ఇల్లున్నాయండి. కాలువలో బురద, చెత్త, మురికి, కంపు పట్టేసింది. ఒకటే అడిగానండి ప్రజల్ని, అమ్మ ఎవరు రావట్లేదా క్లీన్ చేయడానికి అని. ఎవరు రావట్లేదమ్మా, గత 4 ఏళ్ల నుంచి ఎవరు రావట్లేదని చెప్తున్నారు. అయితే ఇలా ఎలా ఉంటున్నారు, ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది కదా అంటే, అలాగే ఉంటున్నామమ్మా అని. నారాయణ గారు నాన్నగారు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందిందండి. 47,000 హౌసెస్ టిట్కో ఇల్లు కట్టారు 8 monthsలో. ఆ ఇళ్ళన్నీ నిరుపేదల కోసమే కట్టారు. కానీ ఈరోజు ఆ ఇల్లు పరిస్థితి ఏంటి, ఆ ఇల్లు ఏమైపోయాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ ఇల్లు నిజంగా నిరుపేదలకి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదండి. ఆ కాలువ గట్టుపైన ఉన్న ఇల్లుల్లో పిల్లలు పడిపోతున్నారు, కాలువలో దెబ్బలు తాకుతున్నాయి. అసలు ఇలా ఉందండి మన నెల్లూరు పరిస్థితి. మనమే చేసుకున్నాం ఇలా పరిస్థితి. ఇదొకటే కాదండి, మురికి నీళ్ళన్నీ ఎప్పుడైతే అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయో అప్పుడు నెల్లూరు దోమల ఫ్రీ నగరం అవుతుందండి. 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అయిపోయింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి పేరు వస్తుందని ఇవన్నీ ఆపేశారండి. నిరుపేదలకి అన్నం పెట్టేది అన్నా క్యాంటీన్, ఆ అన్నా క్యాంటీన్ని ఆపేశారు. నిరుపేదలు ఏం ద్రోహం చేశారండి పాపం. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయండి.
మీరు ఏసీ బస్ షెల్టర్స్ తీసుకోండి. నిరుపేదలకి ఎక్స్క్లూజివ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టించారు టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు. నిరుపేదల ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఖచ్చితంగా ఆదాయం రావాలి. ఆదాయం ఎలా వస్తుంది? వాళ్ళ స్కిల్స్ డెవలప్ అయితే ఆదాయం వస్తుంది. ఆ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఎక్స్క్లూజివ్ లేడీస్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టించారు. కానీ ఈరోజు దాన్ని ఒక చికెన్ షాప్గా మార్చారు. అంత ఘోరంగా ఉందండి పరిస్థితి. మీరు ఏసీ బస్ స్టాప్స్ తీసుకోండి, ఏసీ బస్ స్టాప్స్ ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఏసీ బస్ స్టాప్స్ ఏమైపోయాయి? మీరు అన్నిటికన్నా పవిత్రమైన దర్గా తీసుకోండి. ఆ దర్గా 400 years ఓల్డ్ దర్గా అండి. ఆ దర్గా 2014 ముందు ఆ దర్గా చూసేటట్టయితే ఆ దర్గా దగ్గర సరౌండింగ్స్లో చాలా మురికి ఉండేది, చెత్త ఉండేది. మా నాన్నగారు నారాయణ గారు దాన్ని ఎంతో క్లీనింగ్ ఎవ్రీ సెకండ్ మైన్యూట్ మానిటరింగ్ చేపించి క్లీనింగ్ చేపించారండి. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? 2014 నుంచి 2019 వరకు ఎంతో బాగా అభివృద్ధి చేశారు, ఘాట్ కట్టారు. అండ్ దాన్ని పక్కనే ఒక చెరువు ఉందండి, దాన్ని నెక్లెస్ రోడ్ చేద్దాం అనుకున్నారు. నెక్లెస్ రోడ్ చేసి టూరిజం చేద్దాం అనుకున్నారు, ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏమైంది? అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మీరు ఓటేసే అప్పుడు ఒక్కసారి ఇవన్నీ గమనించి మీరు రోడ్స్ పరిస్థితే తీసుకోండి. ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఎంత బాగా చేశారండి. నారాయణ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి అక్కడున్న మనుషులతో మాట్లాడి అక్కడున్న టెక్నాలజీ చూసి ఇక్కడికి వచ్చి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తే ఎంతో బాగా అభివృద్ధి అవుతుంది అన్న గొప్ప సంకల్పంతో ఇవన్నీ చేశారండి. కానీ ఇప్పుడు ఏమయ్యాయి? ముస్లిం లేడీస్కి ఇబ్బంది అవ్వకూడదని ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ చేశారండి, గోషా హాస్పిటల్. ఇప్పుడు ఆ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? అసలు ఆ హాస్పిటల్ ఓపెనే చేయలేదు. ఇదొక్కటే కాదండి, మనకి చాలా ఉన్నాయి. మీరు May 13th ఎలక్షన్స్ వస్తున్నాయండి, మీ చేతుల్లో ఉంది. నిజంగా మీకు నెల్లూరు అభివృద్ధి కావాలంటే, ఒక స్మార్ట్ సిటీగా కావాలంటే ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా VPR గారిని గెలిపించండి. 2 ఓట్లు ఉంటాయండి, ఆ 2 ఓట్లు టీడీపీ పార్టీకి వేయండి. మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం. అండ్ ఇదొకటే కాదండి, ప్రతి ఒక్కరికి రంజాన్ ముబారక్ అండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలనుకుంటున్నాను. మనం అందరం ఓటేసి టీడీపీని గెలిపిద్దాం, మన అందరి కష్టాలు తీరిపోతాయి. నమస్తే.